హాయ్ అండి. అందరికీ నమస్కారం. జనవరి 1వ తేదీన మర్చిపోకుండా బీరువాలో ఇది పెడితే చాలు. కొత్త సంవత్సరంలో కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే బీరువాలో ఇది పెట్టుకోవడం వలన డబ్బుకు లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 2025వ సంవత్సరం ముగిసిపోయి 2026లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను నూతన సంవత్సరం రోజు పాటించాలి. అలానే కొన్ని పనులు చేసుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని పరిహారాలు పాటిస్తే కొత్త సంవత్సరం అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు బీరువాలో ఖచ్చితంగా ఇది పెట్టండి. చిన్న చిన్న పనులు కూడా చేసుకోండి. జనవరి 1వ తేదీ గురువారం నాడు ఏర్పడుతుంది. అయితే మహిళలు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయండి. వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఆడవారు చక్కగా చాలామంది కూడా ఆడవారు రాత్రి సమయాల్లో ముగ్గులు వేస్తారు. కానీ అలా చేయకూడదు. ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయండి. మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న పాజిటివ్ శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. జనవరి 1వ తేదీ గురువారంతో రావడం విశేషం. కాబట్టి ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు దుస్తులు ధరించండి. ఈ రంగు బట్టలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలాగే ఈ నూతన సంవత్సరం అంటే జనవరి 1వ తేదీన స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడంతా పసుపును కలుపుకొని స్నానం చేయండి. జాతక దోషాలు పోతాయి. సంవత్సరం అంతా కూడా విజయాలు సాధిస్తారు. భయంకరమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కొంచెం రాళ్ళ ఉప్పును కలుపుకొని స్నానం చేయండి. అలాగే కొత్త సంవత్సరం అంతా డబ్బు కలిసి రావాలన్నా డబ్బు సమస్యలు పోవాలన్నా గులాబీ రేకులను నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. నమస్కారం చేసుకోండి. జాతక సమస్యలు పోయి సూర్యబలం పెరుగుతుంది. 1వ తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకొని నీళ్లతో అర్ఘ్యం సమర్పిస్తే సంవత్సరం అంతా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. జనవరి 1 గురువారం నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామి సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవిని కొత్త సంవత్సరం పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా లక్ష్మీనారాయణులను చక్కగా పూజించుకోవడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గులాబీ పూలతో అలంకరణ చేసి దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేసి పాలతో చేసిన పాయసం నివేదన చేయవచ్చు. ఇలా మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. జనవరి 1వ తేదీన అంటే ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. కొత్త సంవత్సరం రోజు ఇంటి గడపలకు అలాగే స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంకా మీ ఇంటికి నరదృష్టి బాధలు తొలగిపోతాయి. కొత్త సంవత్సరం కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. తర్వాత ఈ రోజున బీరువాలో ఖచ్చితంగా ఇది పెట్టుకోండి. బీరువాలో ఇది పెడితే నూతన సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు ఉండదు. డబ్బు రావటమే కానీ పోవటం జరగదు. అందుకే ఏం చేయాలంటే పూజ చేసుకునేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు కూడా అదృష్టానికి చిహ్నం. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో 11 రూపాయలు, 5 లక్ష్మీ గవ్వలు, 5 యాలకులు, చిటికెడంతా పసుపు కుంకుమ, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం రోజ్ వాటర్ని చిలకరించి మీరు మూట కట్టి ఆ మూటకు ధూపం చూపించి ఆ తర్వాత మీరు వాటిని బీరువాలో భద్రపరచుకోండి. ఇందులో ఉన్న వస్తువులన్నీ కూడా చెడిపోవు. కాకపోతే రోజ్ వాటర్ చల్లేటప్పుడు చిలకరించినప్పుడు కొంచెం మెల్లిగా చిలకరించండి. ఇది ఒక సంవత్సరం కాలం పాటు పనిచేస్తుంది. ఇలా జస్ట్ చిలకరించండి. అంత ఎక్కువగా నీళ్లు పోసేయకండి.
మొత్తం రోజ్ వాటర్ని మొత్తం పోసేయకండి. జస్ట్ చేత్తో తీసుకుని చిలకరించండి. అవన్నీ కూడా శుద్ధ అయిపోవడానికి చిలకరించండి. ఒకవేళ అత్తర్ ఉందనుకోండి, అత్తర్ని చిలకరించండి. అత్తర్ లేకపోతే రోజ్ వాటర్ని చిలకరించి చక్కగా మూట కట్టండి. కాసేపు వదిలేయండి. వదిలేసి మూట కట్టి దీపం ధూపం చూపించి తీసుకువెళ్ళి మీ ఇంటి బీరువాలో లాకర్లో పెట్టేసుకోండి. చూడండి ఎంత ఫలితం వస్తుందో. ఎంతలా మీకు ఉండే ఇబ్బందులు పోతాయి. ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి అనేది మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. చాలా చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా వస్తుందని పురాణ గ్రంథాలు చెప్పబడుతున్నాయి. అందుకే మర్చిపోకుండా ఈ జనవరి 1వ తేదీన ఈ పరిహారం చేసుకోండి. ఇక ఈ పరిహారం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి. 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి బీరువా దగ్గర కూడా ధూపం వేసుకుంటాం కదా, అప్పుడు ఈ మూటకు ధూపం చూపించి మీ బీరువాలో దాచేసుకోండి. సరిపోతుంది. ఇలా డబ్బు రావటమే కానీ పోవటం జరగదు. ఎందుకు అలా జరగదంటే ముఖ్యంగా బీరువాలో ఎంత డబ్బు పెట్టినా ఖర్చు అయిపోతుంది. అసలు డబ్బు ఉండనే ఉండదండి. మా బీరువా ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. ఎన్ని బంగారు ఆభరణాలు పెట్టినా తాకట్టులోకి పోతాయి. మళ్ళీ తెచ్చుకొనే వీలుండదు. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడేవారైతే ఒకసారి ఇది చేయండి. ఎప్పుడూ కూడా బీరువా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ బీరువా తెరవగానే నీచ వాసన, ఇలా చెత్త వాసన వస్తుంది కదండి, అలా రాకూడదు. బీరువాల బట్టలు చిందరవందరగా ఉంచకూడదు. లక్ష్మీ కుబేరుల స్థానం కాబట్టి బీరువాని ఎప్పుడు మహిళలు శుభ్రంగా ఉంచుకోవాలి. అంటూ ముట్టుకు సంబంధించిన బట్టలు అలానే బీరువాలో చిందరవందరగా ఉండటం, ఇష్టం వచ్చినట్లు బీరువాలో అన్నీ పెట్టుకోవడం, ఇలా చేస్తే మనకు ఖచ్చితంగా ధన సమస్యలు ఏర్పడతాయి. అది కూడా మామూలుగా ఏర్పడుతూ జీవితంలో డబ్బు చాలా కోల్పోతాము. ఎంత సంపాదిస్తామో అంతకంతా కోల్పోతాము. అంతకంత డబ్బుని, ధనాన్ని కోల్పోతాము. అందుకే బీరువా ఎప్పుడూ క్లీన్గా చక్కగా ఉండేలా చూసుకోండి. బీరువా తెరవగానే మంచి వాసన వచ్చేలా చూసుకోండి. బీరువా విషయంలో ఇలాంటి నియమాలు ఆచరించాలని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. మరి 1వ తేదీ ముందే మీరు బీరువా మొత్తం క్లీన్ చేసుకోండి. మొత్తం నీట్గా సరిచేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు వేసి ఈ వస్తువుని మూటకట్టి బీరువాలో దాచండి. సరిపోతుంది. మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. బంగారం తాకట్టులో ఉన్నా సరే మీ దగ్గరకు వస్తుంది. అలానే ధనం అంటే ఈరోజు పెడితే ఇంకా రేపు తీస్తాం కదా, ఈరోజు పెట్టుకుంటే సాయంత్రానికి ఖర్చు అయిపోతుంది. బీరువాలో ఎప్పుడు డబ్బు పెట్టడం అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ప్రయత్నించవచ్చు. ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి. తర్వాత ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పకుండా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి అసలు వెళ్ళమన్నా వెళ్ళదు. అద్భుత ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇలా చేసుకోండి. కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి. దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే మంచిది. చూశారు కదండి, జనవరి 1వ తేదీన బీరువాలో మనం ఏది పెడితే మనకు ఉన్న ఆర్థిక సమస్యలు పోయి మనకి లక్ష్మీదేవి అలాగే కుబేరుని అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.